హలో అండి, నేను డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్ తణుకు. ఇవాళ మనము ఎప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, ఎప్పుడు సిటీ స్కాన్ తీయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా ఒక పేషెంట్ కి ఎంఆర్ఐ స్కాన్ తీయాలా, సిటీ స్కాన్ తీయాలా అనేది ఆ పేషెంట్ మన దగ్గరికి ఏ ఇబ్బంది వల్ల వచ్చారో అనేది ముందు మనం తెలుసుకోవాలి. సిటీ స్కాన్ అనేది బ్రెయిన్ ని ఓవరాల్ గా చూస్తుంది, వేరస్ ఎంఆర్ఐ ఏంటంటే బ్రెయిన్ ని సూక్ష్మ లెవెల్లో చూస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేషెంట్ యాక్సిడెంట్ అయింది, మన దగ్గరికి రక్తస్రావంతో వచ్చారు, మనము పుర్ర ఎముకలు ఫ్రాక్చర్ కానీ, లేకపోతే లోపల బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే పేషెంట్ అన్స్టేబుల్ గా ఉన్నారు, లేకపోతే కోఆపరేట్ చేయట్లేదు, స్కాన్ రిజల్ట్స్ అనేవి మనకి వేగంగా కావాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మనం సిటీ స్కాన్ ఆర్డర్ చేస్తాం. సిటీ స్కాన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్రేస్. ఒక 100 ఎక్స్రేలు ఒకేసారి కొడితే అదే సిటీ స్కాన్ అవుతుంది అనమాట. సో ఎముకలు లేకపోతే అక్యూట్ బ్లీడ్ అంటే వెంటనే రక్తస్రావం, ఈ రెండు సిటీ స్కాన్ లోవి బాగా కనిపిస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ తో పేషెంట్స్ వచ్చినప్పుడు మనం సిటీ స్కాన్ పెడతాం. వేరేజ్ ఎంఆర్ఐ ఏంటంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో, అంటే చాలా డీటెయిల్డ్ గా చూస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ స్ట్రోక్ లో వచ్చినా, లేదంటే కణితలు ఉన్నా, లేదంటే ఫిట్స్ వచ్చినా, వీటిల్లో ఏంటంటే మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే మైక్రోస్కోప్ లెవెల్లో మనకి డీటెయిల్స్ కావాలి కాబట్టి అలాంటి పేషెంట్స్ లో మనం ఎంఆర్ఐ తీస్తాం. సో పేషెంట్ కండిషన్ బట్టి తీస్తాం సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అది మన డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే.